హాయ్ గైస్, మేమైతే యూనివర్సిటీ నుంచి ఆటో తీసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి ఇంకా మేము జనరల్లో టికెట్ తీసుకున్నాం. పర్ హెడ్ ఏమో 60 రూపీస్ పడింది అంతే. ఇంకా మేము జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్లో వెళ్ళి ప్లాన్ చేసాం, స్లీపర్లో వెళ్ళి పడుకుందామని. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. టీసీ రావడం వల్ల మేము మళ్ళీ జనరల్కి వెళ్ళాం. చూడండి, బయటికి వచ్చి అందరూ జనరల్కి వెళ్తున్నాము. మీరే చూడండి ట్రైన్లో ఏమేమి చేసాము. అది కాదు భజంత్రులు పెట్టిన సార్లే నక్షత్రం పేమెంట్ కట్టేయండి. చేయబెట్టి చేయబెట్టి తాత బావా 3 రోజులకే మీ అవ్వ మామా నా పిల్లలు 3 రోజులు చూసుకో. అరే చూసుకో, ఇప్పుడు చూసుకో, షాక్ అవ్వ. ఇప్పుడు ఎవరు అబ్బాయిలా ఉన్నాడు. లైట్ నక్షత్రం పెళ్లి కొడుకు మిస్సింగ్ ఫోటోలో ట్రైన్లో మేమైతే తిరుపతి రైల్వే స్టేషన్లో వచ్చేసాము. అక్కడి నుంచే విష్ణు నివాసం దగ్గర టోకన్స్ ఇస్తారనమాట పైకి దర్శనం కోసము. మేమందరూ చాలా పెద్ద క్యూ అయితే ఉంది భయ్యా. ఇంకా తప్పదని అందరూ కలిసి నిలబడ్డాము. ఎవరైనా మధ్యలో వస్తే వాళ్ళని గట్టిగా అరచడం వల్ల అందరూ భయపడితే వెళ్ళిపోయారనమాట. చాలా పెద్ద క్యూ అయితే ఉంది. అయితే 1.5 hour అలా టైం పట్టింది మాకైతే క్యూలో నిలబడడం వల్ల. మామూలుగా అయితే మేము 340కి అలా తీసుకున్నాం టోకెన్ అయితే ఫైనల్గా మా చేతికి వచ్చేసింది. అది కూడా మీకు ఫోటో చూపిస్తాను. మాకైతే దర్శనం 9కి ఇచ్చారనమాట. 9కి వచ్చింది. దాని మీద మన ఫోటో కూడా ఇస్తారు. ఒక లడ్డు మాత్రమే ఇస్తారనమాట, ఫ్రీ లడ్డు అది. ఇంతకుముందు అంటే 2 లడ్డులు ఇచ్చేటోళ్ళు. తీసుకొని టీ తాగి కొంచెం ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 4కి ఆటో మాట్లాడాము అలిపిరి దగ్గరికి వెళ్దామని. కొందరైతే 50 రూపీస్ అన్నారు. నేనైతే ఎక్కువ మంది 30 రూపీస్తో టూ ఆటోస్ తీసుకున్నాము. 2 ఆటోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అలిపిరి దగ్గర స్టార్ట్ అయిపోయాము. బ్యాగులన్నీ అందరికీ ఒకే దాంట్లో తీసుకొని కలెక్ట్ చేసుకొని లగేజ్ కూడా ఇచ్చేసాము. లగేజ్ ఇచ్చి టోకెన్ కూడా తీసుకున్నాము. అలాగే అది కొండపైన తీసుకోవచ్చు అనమాట లగేజు. ఇంకా అలిపిరికి స్టార్ట్ అయిపోయాము అందరూ. స్టెప్స్ దగ్గర టెంకాయ కొట్టి పైకి ఎక్కాలన్నమాట. ఎవరైనా నాకైతే సినిమా కనిపించింది 1000 స్టెప్స్ ఎక్కేసరికి. నా వల్ల కాదనుకున్నా, బట్ ఏదో ఓపిక పట్టి ఎక్కేసాను. చాలా రోజుల తర్వాత కదా ఎక్కడము. ఫైనల్గా అయితే గాలి గోపురం రానే వచ్చింది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని అక్కడ ఆగాము.
మేము కొందరైతే ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నాము. కొంతమంది అయితే మేమంతా 14 మెంబర్స్ కదా, కొందరు తినేటోళ్ళు అయితే పక్కకి వెళ్ళి తింటున్నారు అనమాట. ఇంకా వాళ్ళని చూపిస్తాను చూడండి, అక్కడికి వెళ్ళి చూపిస్తాను. వాళ్ళైతే అక్కడ తింటున్నారు. రేట్లు అయితే మామూలుగా ఉండదు బ్రో, ఏది తినాలన్నా కూడా 80-100 పైనే ఉంటాయి. వాళ్ళతో ఇడ్లీ తిన్నారు, ఇంత బాగాలేదన్నారు. రవ్వ ఇడ్లీ చూడండి. ఫైనల్గా అయితే మోకాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేమైతే 11 స్టెప్స్ ఎక్కామంతే మోకాళ్ళ మెట్లు, అంతకుమించి మా వల్ల కాలేదు. ఎవరా రక్తమే వచ్చేసింది స్వామి, ఎవరిద్ర బ్లడ్ ఇదేడా. తర్వాత తెలిసింది ఏంటంటే అది బ్లడ్ కాదు కుంకుమ. కొద్దిగా పోగా అర్థమైంది మాకి. ఎన్నైనాయిరా వాడు చూడు, కోతి పాకినట్టు పాకుతాడు వాడు చూడు, పాకుతున్నాడు రా. దానికి అవసరమారా? స్టెప్స్ ఎక్కేసాను, ఇంకా రిమైనింగ్ 50 స్టెప్స్ ఏమో ఉన్నాయి అంతే. కావాలంటే చూడండి, మనకి ప్రతి 1000 కిలోమీటర్స్కి అలా వేసి ఉంచుంటారు. బాగా ఐడెంటిఫై ఎక్కామని ఫైనల్గా అయితే స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చూడండి, మేమైతే పైకి వచ్చేసాము. ఇంకా లగేజ్ తీసుకున్నాము, తర్వాత పార్ట్ 2 రిలీజ్ చేస్తాను త్వరలో. ఇప్పుడు కాదు రే, ఇప్పుడు కాదు.